నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానాన్ని వినియోగించుకోవాలి. విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల విద్యుత్ వినియోగదారుల విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఎదురయ్యే సేవా లోపాలను సత్వరం పరిష్కరించి త్వరితగతిన న్యాయం చేకూర్చడానికి భారత విద్యుత్ చట్టం 2003 ప్రకారం విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారం న్యాయస్థానాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ న్యాయస్థానం నందు విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ, షేక్ బాబర్, మసిల మణి పాల్గొని విద్యుత్ వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ న్యాయస్థానం ద్వారా కరెంటు బిల్లులో లోపాలు, విద్యుత్ తీగలు మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్లో మరమ్మతులు లేదా కాలిపోయిన వాటి స్థానంలో మరమ్మతులు చేయబడినా లేదా కొత్త వాటిని అమర్చుట, మీటర్లు కాలిపోవుట, విద్యుత్ వోల్టేజీ హెచ్చుతగ్గులు, విద్యుత్ మీటర్ల లోపాలు, కొత్త విద్యుత్ సర్వీసులు, అదనపు లోడు మంజూరు, యజమాని పేరు, కేటగిరీ, ఇతర మార్పిడి అంశాలు తదితర ఫిర్యాదులను స్వీకరించి వాటి సమస్యలను తక్షణమే పరిష్కరించి ఈ న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ తెలియజేశారు. 2016 సెప్టెంబర్ 2వ తేదీ నుండి 2024 డిసెంబర్ 11వ తేదీ వరకు తమ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి నష్టపోయిన వినియోగదారులకు ఇప్పటి వరకు 14,26,650 రూపాయలు నష్టపరిహారం చెల్లించామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానాన్ని వినియోగించుకోవాలని, వినియోగదారుల సమస్యలపై సత్వర న్యాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ, అప్పారావు, టౌన్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీధర్ బాబు, టౌన్ ఏఈ ఎస్ శ్రీనివాస్, డివిజన్ పరిధిలోని నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు, నల్లజర్ల డిప్యూటీ ఇంజనీర్లు, సెక్షన్ అధికారులు, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. అగ్రిమెంట్ ఎవరు రాస్తున్నారు చూడు మరి విద్యుత్ వినియోగదారులందరూ కూడా నమస్కారం. నా పేరు డాక్టర్ బి సత్యనారాయణ, రిటైర్డ్ జిల్లా. నాతో పాటు ఉన్నటువంటి టెక్నికల్ మెంబర్ గారు మణి గారు ఉన్నారు, అలాగే బాబు గారు, పేరెంట్ మెంబర్ గారు ఉన్నారు. విశాఖపట్నం కరెంట్ కన్జ్యూమర్ కోర్టు నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ క్యాంప్ కోర్టు కండక్ట్ చేసాం. ఈరోజు మాకు ఇక్కడ 8 కంప్లైంట్లు సుమారుగా వచ్చినాయి. ఇక్కడ రాకముందుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ మేము అవేర్నెస్ క్యాంప్ కోర్టు కండక్ట్ చేసి మా యొక్క క్యాంప్ కోర్టు అంటే CGRF అంటాం, కన్జ్యూమర్ గ్రీవెన్స్ ఇంటర్వ్యూ ఫారం. ఇది ఒక కోర్టు, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టు. ఈ కోర్టు గురించి దాని యొక్క పని విధానం గురించి కూడా చెప్పడం జరిగింది, అవేర్నెస్ అనేది చెప్పడం జరిగింది. 300 మంది స్టూడెంట్స్ మీకు అడ్రస్ చేయడం జరిగింది. ఎంత క్యాంప్ కోర్టు పెట్టడం జరిగింది కార్యాలయంలో. ఈ యొక్క సమస్యల గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఎవరికైనా ఏదైనా విద్యుత్ సమస్య ఉన్నట్టయితే మొట్టమొదటిగా టోల్ ఫ్రీ నెంబర్ 1912 కాల్ చేసుకోవాలి. ఆ యొక్క సమస్య వారికి చెప్పినట్టయితే వాళ్ళు నోట్ చేసుకుని కాల్ సెంటర్ ద్వారా వివరాలు తీసుకుని ఆ యొక్క సమస్య పరిష్కారం చేస్తారు. ఒకవేళ కనుక వారు కనుక ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయకపోయినట్లయితే డైరెక్ట్గా మాకు పోస్ట్ ద్వారా కానీ, ఆన్లైన్లో ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ మాకు కంప్లైంట్ అనేటువంటి పంపించవచ్చు. మా అడ్రస్ చైర్పర్సన్ కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ ఫారం, APPTCL, విశాఖపట్నం చేసుకుంటుంది. ఆ అడ్రస్కి మాకు పంపించినట్టయితే ఆ యొక్క సమస్య మా దాకా వస్తుంది. మేము ముందుగా
ఆ సమస్య తీసుకున్న తర్వాత మీకు పూర్తి వివరాలన్నీ కూడా తీసుకుని ఆ కేసుని రిజిస్టర్ చేసి మీకు అక్నాలజ్మెంట్ పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వారికి మీరు పంపించినటువంటి అభ్యంతరాలని పంపించి వాళ్ళ యొక్క అభ్యంతరాలు తీసుకుని హీరింగ్ అనేది కండక్ట్ చేస్తాం. మామూలుగా ఏంటంటే ఒక కోర్టు మాదిరిగా మేము కూడా హీరింగ్ కండక్ట్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే దూరంలో ఉంటాం, మేము విశాఖపట్నం ఉంటాం, కన్యాకుమారి నెల్లూరులో ఉంటారు, ఆఫీస్ కూడా ఎదవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరంతా అక్కడ రావాలని పని లేకుండా టెలి కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హీరింగ్ కండక్ట్ చేస్తాం. ఇదే టెలిఫోన్ కాదు, మీ దగ్గర వివరాలు మేము తీసుకుంటాం. డిపార్ట్మెంట్ వారి వివరాలు తీసుకుని మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ వారికి డాక్యుమెంట్స్ ఆ యొక్క రూల్ పొజిషన్ చూసుకుని ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఒక కోర్టు ఏ మాదిరిగా అయితే ఒక ఆర్డర్ ఇస్తుందో అదే మాదిరి ఒక ఆర్డర్ని తయారు చేసి మేము మీ ఇంటికి వితిన్ 60 days 60 రోజుల్లో తీర్పు కాపీని పంపించడం జరుగుతుంది. ఈ తీర్పు కాపీని డిపార్ట్మెంట్ కూడా పంపిస్తూ అలానా కన్జ్యూమర్కి పలానా సమస్య ఉంది, మేము ఈ రకంగా తీర్పు చెప్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి వారు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది సింపుల్గా మేము చేసేటువంటి పని. దీనిలో ఏంటంటే రిటైర్డ్ జిల్లా జడ్జి ఒకరు ఉంటారు, టెక్నికల్ మెంబర్ ఉంటారు, ఫైనాన్స్ మెంబర్ ఉంటారు, కన్జ్యూమర్ మెంబర్ ఉంటారు, నలుగురు కూడా కన్జ్యూమర్కి సేవ చేయడానికి ఉన్నటువంటి ఉద్దేశించినటువంటి విద్యుత్ చట్టం 2003 ప్రకారం ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ ఇది. మీరు ఏ కోర్టుకి వెళ్లకుండా డైరెక్ట్గా మా కోర్టుకు వచ్చేస్తే సరిపోతుందని చెప్పడానికి మేము సలహిస్తున్నాం. ఎందుకంటే ఇదే సమస్య పరిష్కారం చేయాలంటే మీరు కోర్టుకు వెళ్ళాలి, లాయర్ ఫీజు కట్టుకోవాలి, కోర్టు ఫీజు కట్టుకోవాలి, సమయం డబ్బు ఏదైనా వృధా అవుతాయి. మా దగ్గరికి వస్తే మీ ఇంటి దగ్గర నుంచి మీ సమస్య పరిష్కారం చేసుకుంటే ఒక ఈజియెస్ట్ మెథడ్ అనేది ఉందని చెప్పి మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క మా కోర్టు అనేటువంటిది 2005 నుంచి పనిచేస్తూ ఉంది. అంటే కంబైన్డ్ స్టేట్ నుంచి మనం ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ యొక్క వ్యవస్థను పనిచేస్తూ ఉంది. ఇప్పటివరకు మాకు వచ్చిన కంప్లైంట్లు 8,204 కంప్లైంట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే 8,204 కంప్లైంట్లని పరిష్కారం చేయడం జరిగింది. కేవలం 60 కంప్లైంట్లు మాత్రమే మా దగ్గర పెండింగ్లో ఉన్నాయి. తర్వాత గత సంవత్సరంలో 530 కేసులు వచ్చినాయి. ఈ సంవత్సరంలో 500 కేసులు ఆల్రెడీ మేము రిసీవ్ చేసుకున్నాం. ఈరోజు క్యాంప్ కోర్టులో 8 కేసులు తీసుకుని వచ్చినట్టు మాకు తెలుస్తుంది. అయితే మేము నష్టపరిహారం కూడా కన్జ్యూమర్కి ఇచ్చేటువంటి అధికారం మాకు ఉంది. కాబట్టి ఇంచుమించు 107 కేసుల్లో 14,26,650 రూపాయలు కూడా నష్టపరిహారం కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరిగింది. మా యొక్క పరిధి శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు కూడా ఈ అంటే 11 జిల్లాలు జ్యూరిస్డిక్షన్ ఉంది. మేము ప్రతి నెల కూడా ప్రతి జిల్లాకు ఏదో కార్నర్లో వెళ్ళి ఇలాంటి క్యాంప్ కోర్టు కండక్ట్ చేసి ప్రజలకి దగ్గరలో వెళ్ళి సత్వన్యాయం అందించడం చూసుకుని క్యాంప్ కోర్టు కండక్ట్ చేయడం అందరినీ ఎవరైనా కనిపిస్తుంది. ఈ యొక్క కంప్లైంట్ అనేటువంటి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము తీర్పు ఇస్తాం. ఆ తీర్పుగా నష్టపోయినట్టయితే ఒకవేళ మేము డిస్మిస్ చేసినట్టయితే విద్యుత్ ఓంబడ్స్మన్ చెప్తుంటారు, వారి దగ్గరికి కూడా విజయవాడలో ఉంటారు. వారు ఆ అడ్రస్కి విద్యుత్ ఓంబడ్స్మన్లో విద్యుత్ అని చెప్పి విజయవాడ రాష్ట్ర వారికి తీసుకుపోతుంది. వారు మళ్ళొకసారి ఈ యొక్క కేసుని పరిశీలనగా చూసి వారు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా కనుక కన్జ్యూమర్కి న్యాయం జరగకపోతే డైరెక్ట్గా హైకోర్టు తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఏ కోర్టుకి అక్కడ ఏ ఫారంకి వెళ్ళాల్సిన అవసరం లేదు సందర్భంగా కన్జ్యూమర్ కూడా తెలియజేస్తారు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థని సీజారం వ్యవస్థని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తత్వన్యాయం పొందాలని చెప్పి మీడియా ద్వారా కన్జ్యూమర్ అందరికీ తెలియజేస్తాం. ధన్యవాదాలు.